హలో. గుడ్ మార్నింగ్. ఈవినింగ్ వీడియో పెట్టేసి గుడ్ మార్నింగ్ అంటుంది ఏంటి అని అనుకోకండి. ఇది ఇవాల్టి వీడియోనే. సో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు విమెన్స్ డే కదా! ఒక వ్లాగ్ చేద్దాం అన్నట్టుగా స్టార్ట్ చేశాను. మార్నింగ్ సన్‌రైజ్ చూస్తూ ఉంటే ఆ హ్యాపీనెస్సే వేరే కదా! సో, నా యాజ్ యూజువల్ మార్నింగ్ రొటీన్స్ కంప్లీట్ చేసుకొని కిచెన్‌లోకి వచ్చాను. నైటే సోక్ చేసి పెట్టాను. సబ్జా సీడ్స్ అలాగే ఖర్జూర అండ్ ఆమ్లా, డ్రై ఆమ్లాని సోక్ చేసి పెట్టాను. సో దట్ మార్నింగ్ తీసుకోవచ్చని. ఈరోజు నా బ్రేక్‌ఫాస్ట్‌లోకైతే చపాతీ అండ్ డ్రమ్ స్టిక్ కర్రీ. నాకైతే మార్నింగ్స్ కొంచెం హరీగానే ఉంటాయి. బట్ అయినంత స్లోగా స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. చాలా హరీగా ఉంటే నాకు మార్నింగ్స్ మైండ్ ఆఫ్ అయిపోతుందన్నమాట. ఏది ఫట్ అని చేయలేను. అలాంటప్పుడు క్విట్ చేసేసి కామ్ అయినాక చేస్తాను. సో దట్ నాకేంటంటే నైటే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటా. సో మార్నింగ్ ఏం చేయాలని ఒక ప్లాన్ ఉంటది. దాని ప్రకారం చేసేస్తూ ఉంటాను. సో నాకు మార్నింగ్ రొటీన్ కొంచెం ఈజీ అవుతుంది ఇలా ప్లాన్ చేసుకోవడం. సో చపాతీకి పిండి కలిపి పెట్టేసాను. అండ్ డ్రమ్ స్టిక్ కర్రీకి నేను డ్రమ్ స్టిక్స్‌నయితే తెచ్చినప్పుడే కొన్ని పీసెస్‌గా కట్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాను. సో, ఈజీ అండ్ సింపుల్‌గా చేసే కర్రీ ఇది. డ్రమ్ స్టిక్‌ని, ఆనియన్స్ అండ్ పాలు మెయిన్ ఇంగ్రీడియెంట్స్. సో, ఇవి ఫ్రిడ్జ్‌లో ఇంకా తీసి బయట పెడుతున్నాను. పాలు కాయడానికి పెట్టేసి ఇక్కడ నేను కొంచెం యుటెన్సిల్స్ రాత్రి వాష్ చేసి పెట్టింటాను కదా! దాన్నంతాను వాటి ప్లేస్‌లో అరేంజ్ చేసేసుకుంటున్నాను. సో దట్ ఏంటంటే నాకు హ్యాండీగా ఉంటాయి అన్ని థింగ్స్ అనేసి. సారీ లేట్‌గా చెప్తున్నాను. వీడియో మొత్తం చూడండి. డెఫినెట్‌గా మీకు నచ్చుతుంది. అండ్ ఈ వీడియోలో అయితే నేనొక సర్ప్రైజ్ కూడా ఫీల్ అయ్యాను. అస్సలు ఇలా అయితుందని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బట్ ఏదో ఒక ఎక్స్‌పెక్టేషన్ అయితే పెట్టుకొనుంటి. దీనికైతే మోస్ట్‌లీ ఆనియన్స్ కావాలి ఈ కర్రీకి. సో, నేనిక్కడైతే 3 ఆనియన్స్ తీసుకుంటున్నాను. ఆనియన్‌ని మెయిన్ ఇంగ్రీడియంట్. చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో ఈ కర్రీ చేసేయొచ్చు. రైస్‌లోకి, చపాతీలోకి లేక కొంచెం డ్రైగా చేసుకుంటే అలాగే తినడానికి కూడా చాలా అంటే చాలా బావుంటుంది. చాలా ఆనియన్స్ ఉన్నప్పుడు నేనిలా ఆనియన్ కట్టర్ ఉంది. సో, సారీ యాక్చువల్లీ ఇది పొటాటో కట్టర్. ఫ్రెంచ్ ఫ్రైస్‌కి నేను ఆనియన్స్ కూడా యూజ్ చేసేసుకుంటాను. దీంట్లో కట్ చేసుకుంటాను. జస్ట్ నేను ఆయిల్ ఆర్ ఘీ యూజ్ చేసుకోవచ్చు. నేను ఘీని అప్లై చేసి సారీ యూజ్ చేస్తున్నాను. కొంచెం ఘీ వేడయ్యాక దీంట్లోకి కొంచెం సాసులు, అలాగే జీలకర్ర వేసి అది చిటపటలాడాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, కరివేపాకు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కొంచెం ట్రాన్స్‌పరెంట్ అవ్వాలి. అప్పటి వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని మనం వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్న డ్రమ్ స్టిక్ పీసెస్‌ని నేనైతే ఒక 1 ఇంచ్, 1 ఇంచ్ లాగా కట్ చేసుకున్న. ఆ పీసెస్ వేసి కొంచెం ఫ్రై అవ్వడానికి పెట్టాలి. ఇంతలోపల నేను ఈరోజు ఆహ్, పెసరపప్పు గంజి చేద్దామని కుక్కర్‌లో పెసరపప్పు వేసి ఉడకడానికి పెట్టేసాను. ఆ లోపల డ్రమ్ స్టిక్ కూడా లో ఫ్లేమ్‌లో కుక్ అయ్యాయి. సో, ఇప్పుడు ఎంత కావాలో అంత వాటర్ వేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత జస్ట్ సాల్ట్, పసుపు, కారం అంతే. ఇంకేది యాడ్ చేసే పని లేదు. హియర్ ఈస్ యువర్ మెయిన్ ఇంగ్రీడియెంట్ పాలు. తగినంత పాలు పోసుకొని మరగడానికి పెట్టేయాలి. పాలు విరుగుతుంది. సో, దాని వల్లనే దీనికి ఆ టేస్ట్ ఒస్తది. ఇక్కడ నా పనిలో నేనున్నాను. ఎవ్రీడే నౌ-ఏ-డేస్ కోకోనట్ వాటర్ ఇస్తున్నా రిషికి. దీంట్లోకి సబ్జా సీడ్స్ యాడ్ చేసి సమ్మర్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి కదా! ఒంట్లో వేడి చాలా ఉంటుందని. పనిలో నేనుంటే వీళ్ళిద్దరూ సడెన్‌గా వచ్చి వెనకాల నించున్నారు. ఒక్క సెకండ్ షాక్ అయ్యాను. హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్. అల్బడా నాకైతే ఒక ఐడియా ఉండింది. ఎవ్రీ విమెన్స్ డేకి మా ఆయన ఏదో ఒక స్వీట్ ఆర్ చాక్లేట్ ఇవ్వడం అలవాటు. సో, ఇస్తారనైతే ఐడియా ఉండింది గానీ, ఈ టైం రిషి వెళ్లి కొనుక్కొనొచ్చాడు చాక్లేట్. ఇదే నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చేసింది.
ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంట్లోనూ విమెన్ చేసే సాక్రిఫైసెస్ కానీ, హర్డల్స్ కానీ, తను చేసే పని గాని ఎవ్వరు గుర్తించరు. కానీ మన ఇంట్లో ఉండేవాళ్ళు దాన్ని గుర్తించి ఒక చిన్న అప్రిషియేషన్ ఏదో పెద్దగా చేసేయాలని లేదు. ఇలాంటి చిన్న చిన్నవి చేసినా చాలు కదా! మనకి ఎంత హ్యాపీగా అండ్ రిలాక్స్డ్‌గా ఉంటుంది అని. సో, నాకైతే సఖత్ హ్యాపీ అయింది. అండ్ చానా అంటే చానా సర్ప్రైజ్డ్‌గా ఫీల్ అయ్యాను. అది ఎక్స్‌ప్రెస్ చేసుకోలేను. అంత హ్యాపీగా ఉంది ఈ మూమెంట్ చూస్తూ ఉంటే. ఇక్కడ కోకోనట్ వాటర్‌లో సబ్జా సీడ్స్ ఏసి రిషికి ఇచ్చేసాను. సో, ఎంప్టీ స్టొమక్‌తో తాగడానికి ప్రిఫర్ చేస్తాను. అండ్ జొత్తులోకి ఖర్జూరా కూడాను. సో, మన కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఈ స్టేజ్‌కి వస్తే ఆఫ్ చేయాలి. ఈరోజు చపాతీకి చేస్తున్నాను కాబట్టి ఈ స్టేజ్‌కి ఆఫ్ చేసేసుకున్నాను. అండ్ గంజికి కూడా రెడీ చేసి పెట్టేసాను. చపాతీ కూడా చేసి రిషికి బ్రేక్‌ఫాస్ట్‌కి ఇచ్చేస్తున్నాను. అండ్ సారీ చెప్పడం మర్చిపోయాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క విమెన్‌కి కూడా హ్యాపీ ఇంటర్నేషనల్ విమెన్స్ డే. ప్రతి ఒక్క విమెన్ ఈ డేని డిజర్వ్ చేస్తుంది. ఈ డే అని కాదు ఎవ్రీ డే కూడా విమెన్స్‌కి స్పెషలే. కాకపోతే దాన్ని గుర్తించాలనుకునే మనుషులు ఉండాలి కానీ, మన ఇంట్లో ఉండేవాళ్ళే చాలు. ఎవరైనా ఈ వీడియోకి కనెక్ట్ అయితే ప్లీజ్ మీ ఇంట్లో కూడా ఉండే విమెన్‌కి మీ సిస్టర్ ఆర్ మదర్ ఇన్ లాస్, మీ వైఫ్, మీ డాటర్స్ ప్రతి ఒక్కరికి కూడాను ఒక చిన్న చాక్లేట్ ఆర్ ఒక చిన్న గ్రీటింగ్ ఇలా ఇవ్వడం అలవాటు చేసుకోండి. సో దట్ వాళ్ళకి కూడా ఒక హ్యాపీ అవుతుంది. అలాగే వాళ్ళు చేసిన దానికి ఒక సాటిస్ఫాక్షన్ దొరుకుతది. రిషికి బ్రేక్‌ఫాస్ట్ ఇచ్చేసి స్కూల్‌కి పంపించేసాను. ఈరోజు సాటర్‌డే కాబట్టి హాఫ్ డే. అండ్ రిషి వెళ్ళిపోయాక నేను నా బ్లాక్ కాఫీతో నాకంటూ కొంచెం టైమ్ స్పెండ్ చేసి నెక్స్ట్ ఫ్రెష్ అప్ అయిపోయాను. ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ పూజ ఎవ్రీ డే రొటీన్ ఉండేదే కదా! పూజ చేసుకోవడం నాకు ఇష్టమైన వర్క్. సో, ఇక్కడ నేను దీపం పెట్టేసుకుంటున్నాను. తర్వాత నేను గంజి తాగుతాను. మీన్స్ నేను ఇంట్లోనే పౌడర్ ప్రిపేర్ చేసుకున్న దాన్ని తాగేసి ఆఫీస్‌కి వెళ్ళిపోతాను. ప్రతి ఒక్కరి లైఫ్‌లోనూ ఒక శివంగి ఉంటది కదా! సో, మీ లైఫ్‌లో ఆ శివంగి ఎవరో నాకు కామెంట్‌లో చెప్పండి. నా లైఫ్‌లో శివంగి అయితే మా అమ్మ. ఎన్ని కష్టాలొచ్చినా కూడా మేమిద్దరం ఆడపిల్లలమే. మమ్మల్ని స్ట్రాంగ్‌గా పెంచింది. మాకొక లైఫ్ చూపిచ్చింది. మా కాళ్ళ మీద నిలబడేలాగా మమ్మల్ని మార్చింది. సో, తనకి ఒక థాంక్‌ఫుల్‌నెస్‌గా ఈ వీడియో పెడుతున్నాను. అండ్ ఈ వీడియో గనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానెల్‌కి సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ వెరీ హ్యాపీ విమెన్స్ డే.